దేశ వైద్య రంగంలో అత్యున్నత ప్రతిష్టాత్మకమైన బీసీ రాయ్ జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ మానసిక వైద్యులు, నిత్య విద్యార్థి, ప్రముఖ విద్యావేత్త, ఆంధ్ర కలాం డాక్టర్ కరి రామారెడ్డికి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పలువురు నగర ప్రముఖులు ఆనకళా కేంద్రంలో ఘన సత్కారం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా నన్నయ్య యూనివర్సిటీ అకాడమీ డీన్ ప్రొఫెసర్ టేకి హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా సిసిసిఎండి పంతం కొండలరావు, విశిష్ట అతిథులుగా ఆదిరెడ్డి వాసు, ఎఫ్సిఐ డైరెక్టర్ రజనీష్ రెడ్డి, విజ్ఞాన భారతి రాష్ట్ర కన్వీనర్ కె సుబ్బరాయ శాస్త్రి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ టేకి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచి గొప్పగా ఎదగాలని, కలలు కనాలని, వాటి సాకారం కోసం నిత్యం శ్రమించాలని చెప్పారు. మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి తలమానికం అయితే, ఆంధ్రప్రదేశానికి రాజమండ్రి తలమానికం అయితే, రాజమండ్రికి తలమానికం మన రెడ్డి గారు. ఇంకంతకంటే ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మా ఎకనామిక్స్లో థియరీ ఉంది, డిమినిషింగ్ రిటర్న్స్ థియరీ అంటాం. ఎక్కువగా పోయినా సరే మళ్ళీ దానికి ఒక గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ కర్రి రామారెడ్డి మన రాజమహేంద్ర నగరానికే గర్వకారణమని సిసిసిఎండి పంతం కొండలరావు శ్లాఘించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డాక్టర్ రెడ్డి నిత్య విద్యార్థి అని, ఆయన భూమి మీద ఉన్న అన్ని సబ్జెక్టుల్లోనూ పట్టా సాధించారని, ప్రతి విద్యార్థి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడారు. అంతేకాకుండా తాము సివిల్ సర్వీసెస్ కొరకు హైదరాబాద్ లేదా ఢిల్లీ వెళ్లి ప్రిపేర్ కావాల్సి వచ్చేదని, కానీ కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి 2015లో ఐఆర్ఎస్ సాధించడంతో రాజమహేంద్రవరంలో ఉన్నత ఉద్యోగాలు సాధించాలనుకునే విద్యార్థులకు ఒక వరమైందని, విద్యార్థులు ఈ సంస్థను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువకులు పిల్లలందరికీ కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టి మేమున్నామని ఒక భరోసా కల్పించి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ రాజమహేంద్రవరంలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా పిల్లలు చదువుకునే అవకాశాలు ఉన్న వాళ్ళు అందరూ ప్రతికున్నవారు ముందుకు రండి, మేము అవకాశం కల్పిస్తాం, మేము ఇద్దరిని తయారు చేస్తామని ఒక భరోసా కల్పించే విషయం చూడడం చాలా ఎఫ్సిఐ డైరెక్టర్ డాక్టర్ రజనీష్ రెడ్డి మాట్లాడుతూ రామారెడ్డికి, అబ్దుల్ కలాంకి చాలా పోలికలున్నాయని శ్లాఘించారు. విజ్ఞాన భారతి రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయ శాస్త్రి మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వల్లే డాక్టర్ రెడ్డి కూడా నిత్య విద్యార్థి అని, అబ్దుల్ కలాం స్ఫూర్తిగా స్వదేశీ సాంకేతిక విజ్ఞానంతో మహాభారత్ నిర్మాణానికి విజ్ఞాన భారతి కృషి చేస్తోందని తెలిపారు. సంస్థ మెంటర్ సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్ రామ్ గోపాల్ మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ కళాన్ని వృధా చేసుకోకూడదని, డిగ్రీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంసిద్ధమవ్వాలని, అప్పుడే విజయం సొంతమవుతుందని తెలిపారు. సంస్థ విజన్ 2025 నాటికి 5,000 మంది ఉన్నత ఉద్యోగులను తయారు చేయాలనే లక్ష్యంలో భాగంగా దేశంలోనే మొదటిసారిగా స్పాట్ లెర్నింగ్ మాడ్యూల్తో అన్ని పోటీ పరీక్షలకు కోచింగ్తో డిగ్రీ కోర్సులకు ఈ సంవత్సరం నుంచే ప్రారంభిస్తున్నామని సంస్థ డైరెక్టర్ జి సూర్యకుమారి తెలిపారు. కానీ మరి ఒక మహానుభావుడికి రోజు రాష్ట్రంలో, దేశంలో కలాం గారి పేరు మీద పెట్టిన ఘనత కూడా మనకే దక్కింది, మన రాజమండ్రికే దక్కింది. కలాం గారు సైంటిస్ట్, అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్, సార్ డాక్టర్. కానీ ఇద్దరికి సౌమ్యం ఏంటి, వారి చివరి శ్వాస వరకు విద్యార్థి కోసమే పనిచేశారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ డాక్టర్ రెడ్డి ఆంధ్ర కలాంగా అభివర్ణించారు. ముందుగా డాక్టర్ కరి రామారెడ్డి 10th ఇంటర్ డిగ్రీ విద్యార్థులు తమ విద్య, ఉద్యోగ లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి, వారు ఏ విధంగా తమ జీవిత కళలను సాకారం చేసుకోవాలనే అంశాలపై 2 గంటల పాటు లైవ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒకడు సెలెక్ట్ అవుతాడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్గా, వాడు కూడా 3 ఏళ్ల పాటు టెస్ట్ వేసి కూర్చుంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఎవడో వస్తాడు. అంటే మీకు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అవడానికి ఛాన్స్ 1 in 120 crores, 1 in 3 years, అంతే కదా. ఇది ఎంత గొప్ప ఛాన్స్ ఇది. నేనండి నేపాల్ ఆడిన టికెట్ ఉందండి అని చెప్పేసి. కార్యక్రమానికి ముందుగా 10th మరియు ఇంటర్ విద్యార్థులకు ఉదయం 9 గంటలకు కలాం ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జి సూర్యకుమారి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.